హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మేడిపేటను. చూడండి, ఈరోజు మీకు తొండగుడ్లు చూపిస్తాను. తొండలోడి గుడ్లు పెట్టేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కానీ తొండ నిలబడడం లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి బంధిస్తుంది, బాగా బంధిస్తుంది గుడ్డుల్ని. కనపడవు ఈ సాధ్యాన మనకు. వీడినే నేను గుర్తుపెట్టుకున్నాను పలానా కాడని. చూడండి, లోతులో ఉంటాయి గుడ్లు అనేటివి. ఇవి తొండగుడ్లు. ఎన్ని గుడ్లు పెట్టింది చూడండి, దండిగా ఉంటాయి. ఇవి 7 గుడ్లు ఉన్నాయి ఇప్పటికీ ప్రస్తుతానికి. అలానే పెడుతుంది అన్నమాట లోడి. అది మనకు చాలామందికి తెలియదు. పాము అనేది కలుగులు ఉంటాయి కదా, ఎలుక కలుగులు, అటువంటి పొట్ట కలుగులు అంటే చలనం లేనేటి అన్నమాట. అంటే జీవం దాంట్లో చేరని పుట్టలు అన్నమాట. చెదులు పట్టినటివి, ఎలుకలు చేరినటివి పాత పుట్టలు అంటారు. అటువంటి పుట్టలలో ఈ పాములు అంటే నాగపాములు కానీ, జరుపోతులు కానీ అటువంటివి గుడ్లు పెడతాయి. ఇవి కూడా అంతే, తొండలు కూడా అంతే. తొండలు వచ్చేసి లోడి గుడ్లు పెడతాయి. వచ్చేసి కట్టెడు కూడా గుడ్లు పెడుతుంది. రక్త పింజరి అది కూడా గుడ్లు పెడుతుంది. వచ్చేసి పొట్ట పింజరి అని ఉంటుంది చిన్నది, అది వచ్చేసి పిల్లలను ఈయంతుంది. ఇలా ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, గుడ్లు పెట్టేది కాక వాటిని ఎక్కువగా బదాయిస్తుంది. బయటికి కనపడకుండా మట్టితో అంతస్తులుగా వాటిని పొడేస్తుంది. చూడండి, ఆడికి లోతులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని గుడ్లు పెట్టిందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 గుడ్లు పెట్టింది తప్పించుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ వాటిలో మళ్ళీ పొడి చేద్దాము. అవేం చెడిపోవు, మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ బతికిపోతాయి, గుడ్లు పిగులుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, వాటిని పొడి చేసి మళ్ళీ యథాప్రకారం మట్టి అనేది పెట్టేద్దాము. ఓకే మరి, ఉంటాను మరి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.